హైదరాబాద్లో డబుల్ డెక్కర్ కారిడార్కు తొలి అడుగు పడుతుంది. దీన్ని నిర్మించేందుకు రేవంత్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. NH-44 పై 1580 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనుంది. దాదాపు 5.5 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. సిటీలో ఇదే తొలి డబుల్ డెక్కర్ కారిడార్ అవుతుందంటూ తెలిపారు. NH-44 పై సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలుపెట్టి తాడ్బండ్, బోయిన్పల్లి జంక్షన్ల మీదుగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద కారిడార్ ముగియనుంది. దాదాపు 5.5 కిలోమీటర్లలో ఎలివేటెడ్ కారిడార్లో 4.5 కిలోమీటర్లు ఉండనుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. 6 వరుసల్లో ఈ కారిడార్ నిర్మిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటుగా మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా సాగే NH-44 పైన జంట నగరాల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. సికింద్రాబాద్లో రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్కు కంటోన్మెంట్ ప్రాంతంలోని నిబంధనలు ఆటంకంగా మారాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అంగీకరిస్తూ మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్, ఇతర కూడళ్లలో ఇరుకైన రహదారులు ఉన్నాయి. భారీగా వాహనాల రాకపోకలతో నిత్యం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ప్రయాణం సాఫీగా సాగనుంది.